గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న 5గురు కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. ఇదే కేసులో నూజివీడు సబ్ జైల్లో ఉన్న 15 మంది వైసీపీ కార్యకర్తలను కూడా పరామర్శించారు. పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో మొత్తం 71 మంది ఉండగా ఇప్పటికే 20 మంది రిమాండ్లో ఉన్నారు. ఇదిలా ఉంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట కొనసాగుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని ఇప్పటికే ముద్దాయిగా చేర్చిన గన్నవరం పోలీసులు ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.